వెల్కమ్ బ్యాక్ టు సీఎం టుడే. నేను సహస్ర. సో ఏపీలో అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇంతకీ అభివృద్ధి పథంలోనే కూటమి ప్రభుత్వం ఏపీని తీసుకెళ్లబోతుందా లేదనే అంశాలను మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క నియోజకవర్గం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో మరి ఈరోజు మనం మాట్లాడుకునే అతి ముఖ్యమైనటువంటి నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం. మరి భీమవరంలో ఎలాంటి అభివృద్ధి పదం ఉంది, 1 ఇయర్ తర్వాత అక్కడ కూటమి టీడీపీ కూటమి గెలిచిన తర్వాత అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మరి ఆ పనితీరుకి ప్రజలు ఏం చెప్తున్నారు, ఆ గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే జనరల్గా ఈ గ్రాఫ్ మేము డిస్కస్ చేయడానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెప్పడానికి కొన్ని సర్వేల ఆధారంగా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడున్నటువంటి సర్వేలు అన్నింటిలో ద బెస్ట్ సర్వే ఏదనంటే మనం చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్తున్నాం కదా. వీళ్ళు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసి అక్కడ ప్రజలతో మమేకమై ప్రజల్లో కలిసిపోయి ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని అక్కడ వాళ్ళ ప్రజల పల్స్ అని చెప్పొచ్చు, ఇంకా పబ్లిక్ పల్స్నే డైరెక్ట్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ సర్వేల రిపోర్ట్ ఆధారంగా నివేదికను అయితే ఒకటి ఏర్పాటు చేస్తారు. మరి ఆ నివేదిక ఈరోజు మనం భీమవరం గురించి, ఆ నియోజకవర్గం గురించి కాకుండా అక్కడ ఎమ్మెల్యే పనితీరు గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు నియోజకవర్గం ఎలా స్టార్ట్ అయింది, అక్కడ భీమవరంలో పరిస్థితులు ఏంటి, అక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అవి కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా నర్సాపురం లోక్సభ నుంచి లోక్సభలో ఉన్నటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. సో దీని సంఖ్య 59. భీమవరం నియోజకవర్గంలో ఇది ఒక మంచి, అంటే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సోర్సెస్ కూడా ఆర్థిక వనరులకి పుష్టిగా కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆక్వా రంగం అనేది చాలా పలుకుబడి ఉన్నటువంటి రంగం. ఎందుకంటే ఎక్కువగా మీరు చూస్తూనే ఉంటారు, ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి సీ ఫుడ్కి సంబంధించింది ఏదైనా ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఏదైనా కానీ అక్కడ భీమవరం నుంచి ఎక్కువ మంది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇతర దేశాలకి కానీ ఇతర రాష్ట్రాలకి, ఈవెన్ హైదరాబాద్కి తీసుకురావాలన్నా లేకపోతే వేరే రాష్ట్రాలకు కానీ అక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పసిడి పంటలు చాలా బాగుంటాయి. సో రైస్, డెల్టా రైస్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. రైస్ మిల్లులు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్కమ్ సోర్సెస్ అయితే బాగానే వృద్ధిగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ పాడి పంటలు పండించుకుంటూ ఆక్వా రంగంలో కూడా మంచి డబ్బులు సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇన్ని ఆర్థిక వనరులు ఉన్నటువంటి భీమవరం మరి రాజకీయంగా ఎలా ఉంది, అక్కడ మరి ఇంత సోర్సెస్ ఉన్నా కానీ అభివృద్ధి చేస్తున్నారా, ఆ అంశాలు కూడా చూద్దాం. అయితే మొత్తం ఇక్కడ ఓటర్ల సంఖ్య ఎంత ఉందంటే దాదాపుగా 2,46,342 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇది యాక్చువల్గా 1951లో డిలిమిటేషన్ ఆదేశాల ప్రకారం ఏర్పడినటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. అయితే ఇది నర్సాపురం లోక్సభ అని చెప్పాను కదా, ఆ తర్వాత ఇక్కడ 51 సంవత్సరాలు డిలిమిటేషన్ అయింది. పైగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో రిజర్వేషన్ అయితే లేదు. సో ఖచ్చితంగా జనరల్ సీటే అనమాట, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎదర్ ఓసీ, అదర్ క్యాస్ట్ ఆర్ ఓబీసీ లేదంటే బీసీ, ఎనీబడి కెన్ పార్టిసిపేట్ అనమాట ఆ నియోజకవర్గంలో. సో రిజర్వేషన్ లేదు కాబట్టి మహిళలకు అంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదు, లేదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటా కూడా లేదు కాబట్టి ఇట్స్ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి. సో అందు గురించి ఇక్కడ చాలామంది పోటీ చేయడానికి సిద్ధపడ్డారనమాట. గతంలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ 2 మండలాలు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి భీమవరం మండలం, ఇంకొకటి వీరవసరం మండలం. ఈ 2 మండలాలని 2గా విభజించి ఆ తర్వాత అక్కడ సర్పంచ్లు, లోకల్ సర్పంచ్లు లేదంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ యొక్క ఊర్లకు తగ్గట్టుగా వాళ్ళు పనులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మొత్తం ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే పి రమణ ఆంజనేయులు. ఇతను చాలా, అంటే ఇతని గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ పొలిటికల్గా చూసుకున్నట్లయితే చాలా పెద్ద హిస్టరీనే ఉంది. తను ఇప్పటికే 3 పార్టీలు కూడా మారినట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అతను కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో తను ఉండేవాడు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు, ఆ తర్వాత జనసేనలోకి వచ్చారు. సో ఈ విధంగా 3 పార్టీలు కూడా అతను మారారు. ఆ తర్వాత కొన్ని పార్టీలలో ఉండడం వల్ల ఓడిపోయాడు, కొన్ని పార్టీలలో
ఉండడం వల్ల గెలవడం జరిగింది. అయితే అక్కడ వీళ్ళకి ధీటుగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గతంలో 2019 ఎన్నికల్లో చాలా మెజార్టీతో గెలిచింది. ఒకసారి హిస్టరీ కూడా చూద్దాం. ఈ పులపర్తి రామాంజనేయులు ఎందుకు ఇన్ని పార్టీలు మారారు, ఇప్పుడు ప్రస్తుతం జనసేనగా ఉన్నటువంటి ఇతను జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇతను ఎందుకు టీడీపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎందుకు వచ్చాడు, టీడీపీ నుంచి జనసేనకి ఎందుకు వచ్చాడు, అవి కూడా చూద్దాం. అండ్ ఇతనికి పోటీగా ఉన్నటువంటి ఆ జనసేన అభ్యర్థి కూడా చాలా గట్టిగానే హై మెజార్టీతో లాస్ట్ టైం అయితే గెలిచారు, ఈసారి కూడా గట్టి పోటీనే ఇచ్చాడు. సో అందుకే కేవలం 13,000 ఓట్లు అతను ఓడిపోయాడు. అతను ఎవరో కాదు, గంధం శ్రీనివాస్. అతను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా అతను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ దక్కించుకోలేదు. టీడీపీ కూటమిలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థిగా అతనికి సీట్ అయితే వచ్చింది. అయితే జనసేనకి మళ్ళీ టీడీపీ నుంచి ఈ పులపర్తి రామాంజనేయులు, అంజిబాబు అని పిలుస్తారు, అతను అక్కడికి ఆ సీట్ తీసుకొని అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయండి అంటే ఆ టికెట్ తీసుకొని అక్కడ నుంచి పార్టిసిపేట్ చేశాడు. అలాగే మొత్తం మీద అక్కడ ఇంకా కాంగ్రెస్ నుంచి కూడా అంకం సీతారాం అనే వ్యక్తి కూడా పోటీనిచ్చాడు. కాకపోతే అతనికి పెద్దగా అంతగా ఓట్లు అయితే రాలేదు. కాకపోతే ఇక్కడ మొత్తం సుమారు ఓట్లు అయితే 66,974 ఓట్ల తేడాతో గెలిచాడనమాట. అంటే ఆల్మోస్ట్ 63.43% అతను గెలవడం జరిగింది. అయితే ఇక భీమవరంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదండి, అక్కడ ఆక్వా మిల్స్, అది రైస్ మిల్స్ కానీ ఆక్వా కల్చర్ రంగాలు కానీ డెల్టా పంటలు కానీ చాలా అభివృద్ధి చెందడం వల్ల దీన్ని బేస్ చేసుకొని చాలామంది వృత్తులు వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇక పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అలియాస్ అతని బయోగ్రఫీ చూసుకున్నట్లయితే కేవలం 12వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత పెద్దగా చదువు అవ్వలేదని వ్యాపారంలో దిగారు. అతనికి బోల్డైన ఆస్తులు ఉన్నాయి. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, ఆక్వా రంగంలో కూడా వ్యాపారం చేసి బాగానే డబ్బులు సంపాదించుకున్నారు. ఇవి ఒక్కటే కాకుండా అతనికి ఇతర రంగాల్లో వైద్య రంగంలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇది సాంకేతిక రంగం నుంచి, అంటే మేము సోషల్ మీడియా నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీనికి ఇంకా పూర్తి ఆధారాలు అయితే మేము ధృవీకరించట్లేదు. అయితే ఇక పులపర్తి రామాంజనేయులు పార్టీలో మారడానికి కేవలం ఒకటే కారణం, 2019లో టీడీపీ నుంచి పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు గంధం శ్రీనివాస్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి చాలా గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు చాలా మెజార్టీతో టీడీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. దాంతో అక్కడ ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మొగ్గు చూపారు. అప్పుడు గంధం శ్రీనివాస్ గెలిచాడు. ఈసారి మళ్ళీ టీడీపీకి నెగిటివ్ వస్తుందామని ఒక ఇంపాక్ట్ వల్ల సరే ఈసారి టీడీపీ కాకుండా జనసేనకి అక్కడ భీమవరంలో మంచి పట్టుందన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండడంతో అక్కడ యూత్ని టార్గెట్ చేశారు. ప్రస్తుతానికి భీమవరంలో యూత్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే యూత్ని టార్గెట్ చేద్దామన్న ఆలోచనలో జనసేనకి టికెట్ ఇచ్చారు. సో ఆ తరంగా అతను ఆ విధంగా అతను జనసేన టికెట్ తీసుకొని పార్టిసిపేట్ చేశారు. కేవలం ఒక 13,674 ఓట్లతో మెజారిటీతో గెలవడం జరిగింది గంధం శ్రీనివాస్ మీద. సో మొత్తానికైతే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మరి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తే అభివృద్ధి అంతగా ఏం కనిపించట్లేదు అంటున్నారు. అంటే గత 5 ఏళ్ల నుంచి కూడా 2019 నుంచి 2024కి ఎలా ఉందో ఇప్పుడు 2024 ఇప్పుడు సంవత్సరం పాటు అయిపోయింది. 1.5 ఇయర్లో ఏముందని అంటే పెద్దగా ఏం డిఫరెన్స్ అయితే కనిపించట్లేదని అక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. 1.5 ఇయర్లో కూడా పెద్దగా అభివృద్ధి అయితే లేదు, రోడ్లు ఎక్కడెక్కడే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఎలక్షన్స్ టైంలో 2024 ఎలక్షన్స్ టైంలో టీడీపీ ఒక హామీ అయితే ఇచ్చింది. విద్యుత్ సరఫరా ఏదైతే ఉంది యూనిట్ మీద 1.5 యూనిట్స్ని మాఫీ చేస్తాము అని ఒక హామీ అయితే ఇచ్చింది. ఎవరికి? రైతులకి, అలాగే ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి, అక్కడ వీళ్ళందరికీ కూడా ఒక హామీ ఇచ్చింది. కానీ ఆ ఇచ్చినటువంటి హామీ వాళ్ళు నెరవేర్చలేదు. పైగా లోకేష్ యువగలం యాత్ర ఏదైతే ఉందో యువగలం పాదయాత్రలో భీమవరంలో బాగా జరిగింది. ఆ టైంలో చురుగ్గా పార్టిసిపేట్ చేసినటువంటి పులపర్తి రామాంజనేయులు అలియాస్ సంజుబాబు అక్కడ ఉన్నటువంటి యూత్ని అట్రాక్ట్ చేయడానికి, అతనికి 69 సంవత్సరాలు ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి వయసు 69 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా చాలా యాక్టివ్గా అక్కడ యూత్ అందరినీ యాక్టివ్ చేయడానికి పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి లోకేష్తో పాటు అక్కడ నియోజకవర్గంలో బాగా తిరిగారు. దాంతో చాలా అట్రాక్ట్ చేశారు, బాగానే ఉంది. సో వాళ్ళందరికీ హామీలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా విద్యుత్ రంగం 1.5 యూనిట్స్ మాఫీ చేస్తామన్నారు, అది ఇంకా చేయలేదు. అలాగే ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే చెప్పారో సూపర్ 6లో ఏదో ఒకటి కూడా హామీ నెరవేర్చలేదని ప్రజల్లో అసంతృప్తి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చాణక్య స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుంది, గ్రాఫ్ ఇప్పుడు అంటే పాజిటివ్గా అయితే కొంతమంది 48% పాజిటివ్గానే ఉన్నారు, పర్వాలేదు అంటే గుడ్డి కన్నా
మెల్ల నయం కదా అన్నట్టు గతంలో కన్నా వీళ్ళు బెటర్ అన్న నేపథ్యంలో ఒక 48% అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వానికి. అంటే జవాబు గ్రాఫ్ లేదు. ఇంకా ఇంకా చాలామంది 42% అయితే మొత్తానికి అసలు బాలేదు, అసలు వర్స్ట్ పరిపాలన, ఇతను మళ్ళీ నెక్స్ట్ మేము గెలిపించలేము, ఇతను వస్తే కనుక భీమవరం నాశనం అవుతుందన్న టైప్లో వాళ్ళు చాలా నెగిటివ్గా అయితే చెప్తున్నారు. ఇంకా మిగిలిన ఒక 10% మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎన్నికల టైంలో అంటే ఎలక్షన్స్ వస్తున్న టైంలో వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు ఇటు వెళ్ళాలా అటు జంప్ అవ్వాలని ఆలోచించి ఆ టైంలో ఓటేస్తారు అనమాట. ఈ 10% పబ్లిక్ పల్స్ అయితే మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, ఇది కానీ అది కానీ. ఇంకా మిగిలిన కొంత పర్సంటేజ్ నోటా లేదంటే ఇంకా వాళ్ళు కొంతమంది ఓట్లే వేయరు, ఇదంతా ఆ లిస్టులోకి వచ్చేస్తుంది. సో ఓవరాల్గా చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్తున్నటువంటి గ్రాఫ్ ప్రకారం 48% అయితే వీళ్ళకైతే పాజిటివ్ ఇచ్చారు, 42% అయితే నెగిటివ్ ఇచ్చారు. మరి చూద్దాం, కనీసం ఈ గ్రాఫ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ని బట్టేనా వీళ్ళు ఆలోచించి నెక్స్ట్ అభివృద్ధి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, లోకేష్తో పాదయాత్ర చేసినటువంటి హామీలు కానీ, చంద్రబాబు నాయుడుతో కలిసినటువంటి హామీలు కానీ, పర్టికులర్గా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఏదైతే నియోజకవర్గంలో ఉన్నాడో అక్కడ వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేరుస్తారా అని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అతను నిజంగానే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఈ 4 ఏళ్లలో కనుక పూర్తి చేసినట్లయితే నెక్స్ట్ కూడా టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తుంది ఈ సర్వే. లేదు అంటే కనుక చెప్పలేమని అంటూ చెప్తుంది. సో దీన్ని బట్టి వాళ్ళ గ్రాఫ్ని మార్చుకోగలిగితే మనం కూడా కొద్దిగా అంటే మనం ఇంత సర్వే చేసినందుకు అటు ప్రజలకి, భీమవరం ప్రజలకి, నియోజకవర్గం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు మేము ఇలానే ఉంటామంటే పాపం వాళ్ళకి అసంతృప్తి మిగులుతుందని ఈ గ్రాఫ్ అంటే మీ సర్వే ద్వారా అయితే మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని నియోజకవర్గాల గురించి, అక్కడ ఎమ్మెల్యేల పనితీరు గురించి మీకు డెఫినెట్గా ప్రతిసారి కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో డెఫినెట్గా సీఎం టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా విషయాలు అయితే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాము. అవుట్ టు స్టూడియో, థ్యాంక్ యూ సో మచ్.